will be no income tax payable up to income of 12 lakh rupees. హలో గాయస్, సో మనం బడ్జెట్ 2025కి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఎలా ఉందన్నది బడ్జెట్ చూద్దాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి? ఏం లేదన్నమాట. బడ్జెట్ ఈజ్ ఏ బడ్జెట్. సో ఓకే, యు నో హూ ఈస్ ద ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవ్రీబడి నోస్. నన్ అదర్ దెన్ షర్మిలమ్మ అనుకుంటున్నారేమో, కాదు, నిర్మలమ్మ. సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో గైస్. సో ఓకే, బడ్జెట్లో హైలైట్స్ డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ పాప అని 196 టైమ్స్ పిలిచాడంట. బ్రహ్మాస్త్రలో హీరోయిన్ శివ అని 83 టైమ్స్. బట్ మన నిర్మలం మాత్రం బీహార్ అని 537 టైమ్స్ పిలిచిందంట. మోడీ దగ్గరికి వెళ్ళి బడ్జెట్లో ఏం చెప్పమంటారు నేను అన్నం అడిగినప్పుడు ఓన్లీ బీహార్ ఒకటి వాడు చాలా. అమేజింగ్. 12 lakhs tax free. This budget is for middle class people. ఎందుకో తెలియట్లేదు కానీ జాబ్ లేకపోయినా సరే మేము కూడా వైబ్ అవుతున్నాం గాయస్ ఈ రీల్కి, ఈ మీమ్కి. ఫాదర్స్ ఎవరన్నా ఉంటే చూడకూడదా? వాళ్ళ కొడుకులు వాడేస్తారు. జాబ్లెస్ పీపుల్ ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియో. జాబ్ తెచ్చుకున్నా చూడండి. జాబ్ తెచ్చుకున్నా చూడండి. దిస్ బడ్జెట్ విల్ బి హిస్టారిక్ or సేవింగ్స్ విల్ బి హిస్టరీ. మీ విత్ జీరో బ్యాలెన్స్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్. మైనస్ బ్యాలెన్స్లో కూడా ఏంటవుతున్నారు, జీరోలో కూడా ఉండలేకపోతున్నాను. దిస్ బడ్జెట్ విల్ రిమైన్ ఇన్ హిస్టరీ. యువర్ సేవింగ్స్ విల్ రిమైన్ ఇన్ ఏ మిస్టరీ. అంటే ఇప్పుడు దాకా ట్యాక్స్ కడదామని చెప్పి ఇప్పుడు దాకా నేను మనీ అయితే అర్న్ చేయలేదు. సో 12 lakhs పెట్టారు కాబట్టి నేను ఇప్పుడు నుంచి అర్న్ చేస్తా. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ బీహార్ 4 times, కర్ణాటక 0 times. యూనియన్ బడ్జెట్ ఇంటూ బీహార్ బడ్జెట్, బీహార్ ఎలక్షన్ బడ్జెట్. నిర్మలమ్మ ఈటింగ్ రసగుల్లా బిఫోర్ ప్రెజెంటింగ్ బడ్జెట్. అవును, నోరు తీపి చేసుకుంటూ మన నోరు చేసి చేస్తుంది ప్రతిసారి. Actually, that's not Rasgulla. It is of taxpayers' money from 20 before this union budget. ప్రతిసారి బడ్జెట్ చూసాక పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. పార్టీ చేసుకుంటే జిఎస్టీ కట్టాలని ఆగిపోతున్నాం. 12 lakh तक कोई इनकम टैक्स नहीं, 12 lakh तक इनकम ही नहीं. People who have 12 lakhs per annum package. This is also. One is threatening me in childhood. One is threatening in my adulthood. Even in my dreams also, bro. Wherever I go, she follows. ఏ స్క్రిప్ట్ రాసుకోకుండా సింపుల్గా బడ్జెట్ పెట్టి భయపడుతుంది బ్రో. శాలరీ కితనే లోగ్ డిస్కస్ కర్లే సార్ లెస్ దెన్ 12 lakh. మీరు 14 లక్షలు ఇస్తానని ఎవడో తీసుకోడు, ఇంకా 15 ఇస్తానని ఎవడో తీసుకోడు. వద్దు సార్, 12 lakhs ఈజ్ ఎనఫ్. ప్లీజ్ లెట్ మీ సర్వైవ్ ఇన్ దిస్ నిర్మలా సీతారామ ఎరా. నీట్గా రెడ్ బుక్ గట్టిగా వస్తుంది, అందరినీ రెడ్ ఫ్లవర్స్ వేసేస్తుంది. మన స్టేట్లో లోకేష్ కూడా రెడ్ బుక్ పట్టుకుంటున్నాడు. సో అది ఇది వేరు ఫ్రెండ్స్. బడ్జెట్ 2025 లే బీహార్, దాని ముందు రోజు ఫైనాన్స్ మినిస్టర్ లే అదర్ స్టేట్స్. బడ్జెట్ ముందు రోజు మన నితీష్ కుమార్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. యూనియన్ బడ్జెట్ బీహార్ అండ్ అదర్ స్టేట్స్. వెళ్ళి నిర్మలా సీతారామన్ భయపెట్టాడు, మీరు కానీ నాకేమకపోతే నేను పార్టీలో వెళ్ళిపోతాను. సో మొత్తం బడ్జెట్ అంతా కూడా బీహార్ బడ్జెట్ అయిపోయింది. యాక్చువల్గా నితీష్ కుమార్ ఈజ్ ఎ జంపింగ్ స్టార్, యూనో. జంపింగ్ జపాన్ ఇండియన్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు నితీష్ కుమార్ అంటే ఒక రేంజ్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ కార్పొరేట్ ట్యాక్స్ ఇన్ ఇండియా. రే
Georgia is now paying more taxes than all the companies in India combined. మరి బాబాయ్ కార్పొరేట్ ట్యాక్స్ కన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉంది. అమ్మ బాబాయ్ లే నిర్మలమ్మ. లేదు లేదు ఈ బడ్జెట్ అది కొంచెం బాగానే ఉంది కానీ ఇది 2024 మేము అయి ఉంటుంది ఖచ్చితంగా. బిఫోర్ 2024 బడ్జెట్స్ బిఫోర్ 2024 వర్ష 2024 ఫస్ట్ 2025. వావ్ నిర్మలమ్మ వావ్. ఇప్పటిదాకా అంటే కొంచెం భయపడేవారు ఈ బడ్జెట్ తర్వాత కొంచెం అప్పుడు మీద రెస్పెక్ట్ ఇద్దరు అనమాట. స్విగ్గీ ట్వీటెడ్ आज ब्रेकफास्ट में बिहार स्पेशल लिट्टी है. అన్నా చూసుకో ఫ్యాక్స్ వస్తుంది. జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్ఫ్లేషన్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవన్నీ ఇవన్నీ ఇవన్నీ. ఎస్ గైస్ షీ డిడ్ ఇట్ ఇన్ బడ్జెట్ 2025. ఇంతకు ముందైతే వేరే రకం అనుకోండి. అంత లాంగ్ స్పీచ్ చెప్తే మనకి అంత దింపేస్తాం అనమాట. Will be no income tax payable up to income of 12 lakh rupees. అది కావాలని లాస్ట్లో చెప్తుందంట. దర్వేండి గైస్, మిడిల్ క్లాస్ పీపుల్ దర్వేండి. ఈడొకడు నిర్మలా సీతారామన్. आतंक दूसरा बाबू भाई పరిగెట్టరా రే. స్టూడెంట్స్ రే आतंक दूसरा बाबू भाई. ఇవన్నీ కాదు కానీ క్యారమల్ పాప్కార్న్ మీద ట్యాక్స్ జీవితంలో ఎప్పుడు క్యారమల్ పాప్కార్న్ తినలేదురా. ఆఫ్టర్ ఆ విషయం వచ్చిన తర్వాత ఇంకా తినకూడదని నిర్ణయించుకున్నాను. క్యారమల్ పాప్కార్న్ తినాలంటే ఒక స్థాయి ఉండాలి, ఒక రేంజ్ ఉండాలి క్యారమల్ పాప్కార్న్ అంటే. మన పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు మీ స్థాయి ఎంత, నేను క్యారమల్ పాప్కార్న్ తెచ్చుకుని తిన్నాను అన్నమాట. సో కట్నం ఎక్కువ ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ విత్ బీహార్ అదర్ స్టేట్స్ కింద ఇంకోటి ఉంటుంది. ప్రతిసారి అదర్ స్టేట్స్ అంటే సౌత్ స్టేట్స్కి అవుతుంది ఫ్రెండ్స్. సో ఈసారి ఎన్టీఏలో మన స్టేట్ ఉండడం వల్ల కొంచెం మనకు అలా వచ్చిన పైపైన తెలంగాణకి మొత్తం మరి జీరో ముంచేశారు. గవర్నమెంట్ అగ్రికల్చర్ చేసుకోవడం ఫస్ట్ మన కంట్రీలో మేమే 325 రూపీస్ బ్యాంక్ ఒక ఫన్ ఫ్రెండ్స్. జోబులో రూపాయి లేకపోయినా చూడాలి బడ్జెట్. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. రిమెంబర్ 18% GST అండ్ చాక్లెట్స్. బడ్జెట్ 2025 ఇన్ ఏ సింగిల్ పిక్. బీహార్ సుప్రమసీ టెస్లా ట్యాక్స్లా. నాకు అర్థం కాలేదు సార్. సర్కార్ బేటీ బచావ్ బేటీ పడావ్ దట్ వన్ బేటీ. Meanwhile, she is playing with everybody's life, man. ఏంటి లేట్ రిప్లై ఇస్తున్నావు, ట్యాక్స్ వెయ్యాలా అంట. What did she eat? My savings. అంటే ఎస్ ఇంట్రా అబ్బాయి రీల్స్ ఎక్కువ షేర్ చేస్తున్నావు, ట్యాక్స్ వేయమంటావు. సో వీడియోకి మేమైతే ట్యాక్స్ కట్టేస్తాం ఫ్రెండ్స్ ముందు. Virgin people will be taxed at 28% from January 2025. మరి ఎక్కువ అక్క ఏంటక్క ఇలా కూడా బతకనివ్వ మమ్మల్ని. Hey Vishnu, what's your expected salary?
I'm expecting around 12 LPA. Our budget is 14 LPA. Take it. No, 12 LPA is 12 fine. LPA is We are fine. offering you 14 LPA. No, please understand my situation. 12 LPA is fine. I can't work for this government anymore. అక్క హోప్ మీకు బడ్జెట్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పరా ఏమన్నా ఉంటే చెప్పు. నాకు ఆల్రెడీ బడ్జెట్ ఎలా అనిపించింది నీకు? బడ్జెట్ అయితే బాగా అనిపించింది, కాకపోతే నా ఇన్కమ్స్ ఉన్నా కాబట్టి పర్లేదు. నెక్స్ట్ టైం జాబ్ తెచ్చుకుని నేను ట్యాక్స్ కట్టడానికి ట్రై చేస్తా. అది అవదమ్మా. అవునమ్మా. పోనీ 12 lakhs per annum అంటున్నావు. కోడింగ్ వచ్చా? అవునన్నా. జాబ్ వచ్చా? ఇంకేం రావా? ఐటీ ఫీల్డ్లోనా ప్యాకేజీలు ఉంటాయి. సరే గైస్, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్.